హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎంసీ ఫ్యాక్ట్స్. మహాభారతం ఎపిసోడ్ 7. ముందు వీడియోలో పాండవ కౌరవుల జననం, పాండురాజు మరణం వంటి విషయాలు తెలుసుకున్నాం. ఇక ఈ వీడియోలో తర్వాతి సంఘటనలు కొనసాగిద్దాం. పాండురాజు మరణం తర్వాత కుంతీదేవి తన కుమారులతో హస్తినాపురానికి వచ్చింది. కౌరవులు కూడా గౌరవంతో వాళ్ళని స్వాగతించారు. పాండవ కౌరవులంతా మొదట కలిసిమెలిసే ఆడుకునేవారు. కానీ భీముడి అత్యంత పరాక్రమానికి కౌరవులు బెదిరిపోయారు. ఏ ఆట ఆడినా కౌరవులపై భీముడిదే పై చెయ్యి అయ్యేది. పరుగులు తీయాలన్నా, గొడవకు చెలరేగాలన్నా, బల ప్రదర్శన చెయ్యాలన్నా భీముడి తరువాతే. ఆటలో కౌరవులను ఎత్తిపట్టి గిర్రున తిప్పుతుంటాడు, తరుముతుంటాడు. అలాగే ఓ చేత్తో 10 మందిని, మరో చేత్తో 10 మందిని ఎత్తుతుంటాడు. ఎత్తిన వారిని నీటిలో తోసి ఏడ్పించేవాడు. పళ్ళు కోయడానికి చెట్టు ఎక్కిన కౌరవులను ఒక్క ఊపుతో పళ్లతో సైతం వారిని కూడా కిందకు పడవేశాడు. 100 మంది కౌరవులు అంతా కలిసి భీముడిపై విజృంభించినా సరే భీముడు వారిని అవలీలగా పడగొడతాడు. భీముడు కేవలం సరదా కోసమే తన బల ప్రదర్శన చేసి కౌరవులను ఆట పట్టించేవాడు. కానీ కౌరవులు దానిని సహించలేక భీముడిపై పగ పెంచుకున్నారు. భీముడి భుజబలం ధర్మరాజుకు తోడవితే దుర్యోధనుడు ఎన్నటికీ రాజవ్వలేడని భయపడ్డాడు. దాంతో దుర్యోధనుడు కుట్ర చేసి భీముడిని చంపాలనుకున్నాడు. తన మామ శకుని కూడా ఎల్లప్పుడూ దుర్యోధనుడికి సహకరించేవాడు. శకుని తెలివితేటలు దుర్యోధనుడికి తోడైనప్పటి నుండి దుర్యోధనుడు మరింత క్రూరుడయ్యాడు. ఓ రోజు భీముడు కౌరవులను నీటిలో తోసి ఆట పట్టించసాగాడు. అలా బాగా అలసిపోయి ప్రమాణకోటి అనే చోటు దగ్గర నిద్రపోయాడు. ఇక సమయమును వృధా చేయకుండా వచ్చిన అవకాశాన్ని వదలకుండా కౌరవులంతా కలిసి భీముడిని తీగలతో కట్టేసి ఎత్తుకొని అతి భయంకరమైన పాములు మొసళ్ళు ఉండే చోటైన గంగా మడుగులో పడవేశారు. ఆ దెబ్బతో ఆ నీరు సైతం ఎగిరి ఒడ్డును తాకాయి. నీటిలో పడ్డ భీముడు ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఒళ్ళును విరుచుకున్నాడు. దాంతో కట్టబడిన తీగలు అన్నీ తెగిపడ్డాయి. అలా భీముడు మడుగు యొక్క అడుగుకు చేరి అక్కడ నుండి పాతాళంలోని నాగలోకానికి వెళ్ళాడు. భీముడిని చూసిన అక్కడి పాములు వచ్చినవాడు తమ శత్రువు ఏమో అనుకొని భీముడిపై దాడి చేశాయి. భీముడిని కొరకసాగాయి. కానీ ఆ పాములే తిరిగి గాయాన్ని చెందాయి తప్ప భీముడికి చీమ కొట్టినంత నొప్పి కూడా వేయలేదు. భీముడు ఆ సర్పాలను చేతితో పట్టి నేలకేసి కొట్టి చంపేశాడు. భీముడి దెబ్బకు అక్కడున్న చాలా సర్పాలు చనిపోయాయి. కొన్ని సర్పాలు అక్కడి నుండి పారిపోయి సర్పకుల రాజైన వాసుకి చెప్పాయి. ఆ వాసుకి తనతో తోడుగా ఆర్యకుడిని తీసుకువచ్చాడు. ఆ ఆర్యకుడేమో భీముడి తాతకే తాత అవుతాడు. వచ్చినవాడు నా మనవడు అంటూ ప్రేమతో కౌగిలించుకున్నాడు. ఓ మనవడా, చెప్పు, నీకు ఏం వరం కావాలి అని అన్నాడు. చిన్ని బాలుడైన భీముడు వినయముతో, తాతగారు, నాకు మీ ఆశీర్వచనము చాలు. నాకన్నా పెద్దవారు మీరు. ఏదో పాములు నా మీదకు వస్తున్నాయని ఆత్మరక్షణ కోసం వాటిని చంపాను. అంతేగాని మీపై నాకే ద్వేషం లేదు. కావున దయచూపి నన్ను క్షమించండి అని అన్నాడు. చిన్నవాడైన భీముడి మర్యాద మాటలకు తాత ఆర్యకుడు గట్టిగా నవ్వి ఎంతో సంతోషించాడు. అలా వాసుకి ఆర్యకుడు కలిసి ఓ 8 కుండల సిద్ధరసాన్ని భీముడి చేత తాగించారు. భీముడు ఆ రసాన్ని అమాంతం ఒక్క దెబ్బతో తాగేశాడు. కాని ఆ రసము శక్తి వలన 8 రోజులు పాతాళములోనే నిద్రపోయాడు. అయినప్పటికీ ఆ రసము త్రాగటం వలన భీముడికి 10,000 ఏనుగుల బలం వచ్చింది. ఇంకో పక్కన పాండవులు, వారి తల్లి అంతా భీముడి కోసం ఎంతగానో వెతుకుతున్నారు. అదే రోజు యుయుత్సుడు అను ధృతరాష్ట్ర కుమారుడు, కౌరవులలో ఒకడైన వాడు, ధర్మము తెలిసిన వాడు కుంతి వద్దకు వచ్చి దుర్యోధనుడే భీముడిని నీటిలో పడవేశాడని విషయమంతా చెప్పాడు. దాంతో కుంతి పాండవులంతా బోరున ఏడవసాగారు. అప్పుడే ఆకాశవాణి దిగులు పడకండి, భీముడు క్షేమంగానే ఉన్నాడు అని చెప్పింది. అదే సమయమున విదురుడు అక్కడకు వచ్చి, అమ్మా కుంతీదేవి, నాకు భీమసేనుడి జాతకం తెలుసు. భీముడికి 120 ఏళ్లు దాటేదాకా అసలు చావు రాదు అని చెప్పాడు. నిజానికి జరిగిన విషయం ఏది కుంతీదేవి విదురునికి చెప్పనేలేదు. కానీ దుర్యోధనుడి క్రూరత్వం ఏంటో విదురునికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. అందుకే విదురుడు విషయాన్ని ముందుగానే పసిగట్టాడు. అప్పుడే భీముడు తల్లి వద్దకు తిరిగి వచ్చాడు. జరిగిన విషయమంతా చెప్పాడు. మొదట ఈ విషయానికి తల్లి కుంతీదేవి ఎంతగానో దుఃఖించింది. కానీ జరిగిన విషయమంతా తన కడుపులోనే దాచుకుంది. ఎందుకంటే విషయం ఎవరికి తెలిసినా విడిపోయేది తన కుటుంబమే. ఆనందముతో సాగుతున్న
ఈ రాజ్యం ఒక్కసారిగా గొడవలు కుట్రలతో అంటూ నిండిపోతుంది అనే పలు కారణాలతో కుంతీదేవి జరిగిన విషయాన్ని బయట ఎక్కడా చెప్పుకోలేదు. భీముడు తిరిగొచ్చాడని తెలుసుకున్న కౌరవులు ఒక్కసారిగా బెదిరిపోయారు. వచ్చినవాడు మరింత బలంగా మారాడని తెలుసుకున్నారు. ఓ రోజు సమయం చూసుకొని కౌరవులు భీముడి వద్దకు వచ్చి, ఓ భీమసేన, మేము 100 మంది కౌరవులము ఎంత ఆహారం తింటామో అంతే ఆహారం నీ ఒక్కడివే తినగలవా అని సవాలు విసిరారు. ఆహా, అది కూడా మీరు చెప్పాలా అంటూ భీముడు వారి పోటీకి సిద్ధమయ్యాడు. కౌరవులు భోజనం సిద్ధం చేశారు. లడ్డులు, పాయసం, ఎన్నో రుచికరమైన పదార్థాలు అన్నీ పెట్టారు. కానీ అందులోనే అసలు చిక్కు ఉంది. కౌరవులు ఆ ఆహారములో కాలకూట అనే విషాన్ని కలిపారు. ఆ విషం కేవలం నోటికి అంటించుకున్నా అక్కడే చనిపోవచ్చు. అలా కౌరవులంతా మొదట భీముడికి వడ్డించి, మేము తర్వాత భోజనం చేస్తాము అంటూ పక్కకు తప్పించుకున్నారు. నోరు ఊరుతున్న ఆహారాన్ని చూసి భీముడు చెలరేగిపోయాడు. అప్పుడే యుయుత్సుడు అక్కడకు వచ్చి, సోదరా భీమసేన, ఈ తిండిలో విషం ఉన్నది. దీన్ని కేవలం నోటికి అంటించుకున్నా సరే చనిపోవచ్చునేమో. దుర్యోధనుడు నీపై కుట్ర పన్నాడు. ఇప్పుడే ఈ ఆహారాన్ని విడిచేయు అని అన్నాడు. దానికి భీమసేనుడు, అబ్బే, విషమే కదా, పోతే పోయాంలే, మంచి రుచికరమైన భోజనం తింటూ చనిపోవడం ఒక వరమే అని అన్నట్టుగా ఆ ఆహారమంతా తినేశాడు. దాంతో ఒక్క క్షణం భీముడికి మత్తెక్కేసింది. కానీ మరుక్షణం మళ్లీ ఒళ్ళు విరిచి హాయిగా తిరుగుతున్నాడు. అప్పటికీ భీముడు చావకపోవటంతో కౌరవులు మళ్లీ నిరాశ చెందారు. మళ్లీ ఓ రోజు భీముడు నిద్రించిన సమయమున దుర్యోధనుడు తన రథసారథి చేత భీముడిపై పాములను విడిపించాడు. అలా ఆ వందలాది నల్లని భయంకరమైన పాములు భీముడిని కాటు వేయసాగాయి. ఏవో చీమలు కుడుతున్నాయా అనే అనుమానంతో భీముడు పైకి లేచాడు. తీరా పాములు కనబడటంతో వాటన్నిటినీ నేలకేసి కొట్టి చంపేశాడు. అంతేగాక అక్కడే కనబడిన రథసారథిని ఒక్క దెబ్బ కొట్టి ముక్కు, చెవు అను అవయవాలను నుజ్జు నుజ్జు చేశాడు. భీముడి బలమైన దెబ్బకి ఆ రథసారథి రక్తం కక్కుకొని మరీ అక్కడే మరణించాడు. ఇది చూసిన దుర్యోధనుడు టక్కున అటునుండటే పారిపోయాడు. ఇలా కౌరవులు చేస్తున్న కుట్రలు ఏవి భీష్ముడికి మాత్రం తెలిసేవి కావు. కేవలం వారు ఆటలాడుతున్నారేమో అని అనుకునేవాడు. అలా భీష్ముడు కృపాచార్యుడిని పాండవ కౌరవులకు విలువిద్య నేర్పమని చెబుతాడు. అలా కృపాచార్యుడు పాండవ కౌరవులకు గురువు అవుతాడు. ఇంతకీ ఎవరి కృపాచార్యుడు అనే విషయాన్ని కూడా ఒకసారి తెలుసుకుందాం. గౌతముడి కుమారుడైన శారద్వంతుడు బ్రాహ్మణుడైనా సరే ధనుర్వేదం నేర్చుకున్నాడు. ధనుర్వేదము నేర్చినా సరే ఆయన తృప్తి చెందలేదు. జీవితంపై విరక్తి పొంది కఠోర తపస్సు చేయసాగాడు. ఎక్కడ నా కుర్చీకి ఎసరు పెడతాడా అని ఇంద్రుడు భయపడి జలపద అనే అప్సరసను తన వద్దకు పంపాడు. ఆ అప్సర వచ్చి రాగానే శరద్వంతుడి ముందు నాట్యం చేయసాగింది. అప్పటి వరకు ఇంద్రియాలను అదుపు పెట్టుకున్న శరద్వంతుడు ఆ అప్సరసను చూసి చూడగానే మోహించాడు. దాంతో అతడి వీర్యము కాస్త గడ్డిపోచములో పడింది. ఆ వీర్యపు 2 చుక్కల నుండి ఓ కుమారుడు, ఓ కుమార్తె జన్మించారు. అటుగా వేటకు వచ్చిన శంతన మహారాజు ఆ 2 పిల్లలను తీసుకువెళ్లి అల్లారు ముద్దుగా పెంచాడు. భగవంతుడి కృప వలన వారిద్దరు దొరికారని వారిద్దరికి కృపుడు, కృపి అని పేరు పెట్టాడు. విషయం తెలుసుకున్న శరద్వంతుడు శంతనుడికి కృతజ్ఞత చెబుతూ తన కుమారుడైన కృపుడికి అనేక విద్యలను నేర్పాడు. ఆ కృపుడు భీష్మునితో కలిసి పెరిగాడు. అలా ఆ కృపుడినే పాండవ కౌరవులకు విద్య నేర్పమని భీష్ముడు చెప్పాడు. అలా ఆ కృపుడే కృపాచార్యుడయ్యాడు. సో ఇదన్నమాట ఇవాల్టి వీడియో. తర్వాతి ఎపిసోడ్ లో మరో ముఖ్యమైన పాత్ర గురించి తెలుసుకోబోతున్నాం. సో మహాభారతం పూర్తిగా చూడాలనుకుంటే కామెంట్స్ లో ఇవ్వబడిన ప్లేలిస్ట్ లింక్ ని క్లిక్ చేసి చూడండి. మీరు గనక ప్రీమియం విల్లా ప్లాట్స్ కోసం చూస్తున్నారా? అయితే ముంబై హైవే ఫేసింగ్ దగ్గర సదాశివపేట్ లో రేరా ఇంకా DTCP అప్రూవ్డ్ లేఅవుట్ అనేది అవైలబుల్ లో ఉంది. లొకేషన్ హైలైట్స్ వచ్చేసి 5 నిమిషాల్లో సంగారెడ్డిలో ఉండొచ్చు, 30 నిమిషాల్లో ORR దగ్గర ఉండొచ్చు, 15 నిమిషాల్లో వోక్సిన్ యూనివర్సిటీ, మరో 10 నిమిషాల్లో IIT అనగా కండి, అలాగే దగ్గరలోనే నిమ్స్ ప్రాజెక్ట్ కూడా. ఇక ప్రాజెక్ట్ హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే ఇది DTCP అప్రూవ్డ్ అండ్ వెల్ డిజైన్డ్ లేఅవుట్ అని చెప్పొచ్చు. అనగా వాస్తు పరంగా కూడా కట్టడం జరిగింది. క్లియర్ టైటిల్ అండ్ స్పాట్ రిజిస్ట్రేషన్, ఎలక్ట్రికల్ లైన్స్ విత్ స్ట్రీట్ లైట్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ కనెక్షన్ ఈచ్ ప్లాట్, చిల్డ్రన్ పార్క్ విత్ ప్లాంటేషన్, అవెన్యూ ప్లాంటేషన్, 24/7 సెక్యూరిటీ, ఇలా ఆల్ ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి. సో దీనికోసం కాంటాక్ట్ అవ్వండి 9618570028. సో మరెన్నో వీడియోస్ తో కలుద్దాం. సీ యూ సూన్ అగైన్.